హాయ్, దిస్ ఈజ్ అపర్ణ. బిగ్ బాస్ షో అందరు చూస్తున్నారా అండి? ఎలా అనిపిస్తుంది అనేది క్లియర్గా కింద కామెంట్ చేయండి. యాక్చువల్గా ఇవాళ చూసిన ఎపిసోడ్ చూసాక అబ్బా అనిపించింది. అంతా డిస్టర్బెన్స్గా అనిపించింది నాకే. మీకు కూడా అలానే అనిపించిందా లేదా కింద కామెంట్ చేసి చెప్పండి. యాక్చువల్గా ఈరోజు జరిగిన దాంట్లో రీతుకి ఏదైతే జరిగిందో నిన్నటి ఎపిసోడ్ అనమాట, అది నిన్నటి ఎఫెక్ట్ అనమాట తన మీద మొత్తం పడ్డానికి. నిన్న రీతు డిమోన్ పవన్ కి సపోర్ట్ చేసి కావాలనే తన కెప్టెన్సీ చేసింది అనేసి వీళ్ళందరి అభిప్రాయం, ఎవరైతే సెలబ్రిటీస్ ఉన్నారో వాళ్ళందరి అభిప్రాయం. డిమోన్ పవన్ కూడా ప్రాపర్ గానే ఆడాడు, తనేమి తప్పుగా ఆడలేదు, తనేమి ఇది చేయలేదు. సంచాలిక కూడా నాకైతే ఆమె కరెక్ట్ గానే చేసింది అనిపించింది. మేబీ ఇంకేమన్నా చూడని, మనం లైవ్ లో చూడని ఏమైనా ఉన్నాయో మనకు తెలియదు, కానీ నాకైతే ప్రాపర్ గానే అనిపించింది. నాకేం పెద్ద తప్పు చేసినట్టయితే అనిపించలేదు. అమ్మ చెప్పింది అది సంచాలకుగా అలా చేయొద్దు అని చెప్పింది, అలా చేశారు, అవుట్ చేసింది, అది కరెక్టే అనిపించింది నాకు. అండ్ ఈ రోజుకి వస్తే వీళ్ళందరూ చేసింది మరి ఏంటి, ఫేవరెటిజమా లేకపోతే ఇంకేమన్నా అని నాకు కొంచెం డౌట్గా ఉంది. మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేసి చెప్పండి. సంజన గారు ఒకరికే ఫేవరెటిజం చూపిస్తున్నారు కదా, మరి ఇమాన్యుయల్నే ఉండాలి అని చెప్పేసి ఆ ఫేవరెటిజం చూపిస్తుంది. ఆవిడ చేస్తే తప్పు కాదు. తనుజ కూడా మీరు కళ్ళతో సైగలు చేసుకున్నారు అంటుంది. అక్కడ రాము లేదు అని చెప్తున్నాడు, ఉంది అని చెప్తున్నాడు. ఆ రెండు వైపులా తలూపుతున్నాడు అనిపించింది నాకైతే. ఇమాన్యుయల్ సంజన గారు వీళ్ళందరూ సపోర్ట్ చేసినప్పుడు, వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి నేను ఆడాలి, వాళ్ళ కోసమైనా నేను ఆడాలి అన్నప్పుడు, మరి తర్వాతకి రీతు గారి మీద అందరూ పడిపోయి అలా తీసుకుంటున్నప్పుడు ఏం మాట్లాడిన ఇమాన్యుయల్ రాము దగ్గర తీసుకున్నప్పుడు వెంటనే వచ్చి నువ్వు వాడికి ఇది చేసావు, అది చేసావు, నువ్వు వాడిని కనీసం పట్టించుకోలేదు, వాడి మీద కనీసం నీకు లేదు, మొత్తం తీసేసుకున్నావు, అద్దా ఇదని చాలా మాట్లాడా. అక్కడ గేమే అది అని తినే అన్నాడు. మరి తను సైలెంట్గా ఉన్నాడు, అది తను తప్పే కదా రాముది కూడా. ఎందుకంటే డిఫెన్స్ చేసుకునే అంత శక్తి ఉంది, మెదడు ఉంది, అన్నీ ఉన్నాయి. డిఫెన్స్ చేసుకోకపోవడం రాము తప్పు అవుతుంది, కానీ అక్కడ చేసుకోలేదు. ఎందుకంటే అది గేమ్, ఎండ్ ఆఫ్ ది టైంకి గేము అని మీకు అందరికి మీకు అన్నప్పుడు తనకు కూడా అది గేమే కదా. సో అది నాకు పాయింట్, అది నాకు టాలీ అవ్వలేదు అనిపించింది. తర్వాత ఇన్ని మాటలు మాట్లాడేసి మళ్ళీ ఇమాన్యుయల్ తన బొమ్మలు తనే తీసుకున్నాడు. అంటే తనకి అవసరం లేదు, అసలు నేను ఓనర్ అవ్వకపోయినా పర్వాలేదు, ఎవరైనా పర్లేదు అన్నప్పుడు తీసుకోకుండా ఉండాల్సింది మేబీ కదా. సో నాకు అక్కడ నచ్చలేదు. సుమన్ శెట్టి గారు నాకైతే అస్సలు నచ్చలేదు. ఎందుకంటే ఒకళ్ళు వచ్చి మనని హెల్ప్ అడిగినప్పుడు చెయ్యను అని చెప్పినా పర్లేదు, కానీ చేస్తా అని చెప్పి అబద్ధం చెప్పినట్టు అనిపించింది నాకైతే. అక్కడ పర్సన్గా నాకు ఆ గేమ్ పరంగా నాకు అస్సలు నచ్చలేదు. మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి. సైనింగ్ ఆఫ్ మీ అపర్ణ. బాయ్, థ్యాంక్ యూ, బాయ్.